నమస్తే గోమతి పాడ్కాస్ట్‌కి స్వాగతం. జనరల్‌గా మన పేరెంట్స్ ఏం చేస్తారంటే, పిల్లల టేస్ట్ ఏమీ తెలియకుండా ఇది మాత్రమే చదవాలి మీరు. ఇందులోనే రాణించాలి మీరు. ఇందులోనే క్లిక్ అవ్వాలి. ఇందులోనే జాబ్ కొట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ఉన్నారనుకో, వాళ్ళ అబ్బాయిని కూడా ఐఏఎస్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. పిల్లల టేస్ట్ కనుక్కోకుండా మీరు ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ఏ కావాలి, లేదంటే క్రికెటర్ కొడుకు క్రికెటరే కావాలి, లేదంటే బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్సే కావాలి. ఇలా కాకుండా వాళ్ళ టేస్టులు తెలుసుకొని, వాళ్ళ దగ్గర ఏం టాలెంట్ దాగి ఉందో తెలుసుకొని అందులో మీరు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే లేనిపోనివన్నీ పిల్లల మీద రుద్దేసి కొంచెం పిల్లలకి కొంచెం అప్పుడప్పుడు ఎట్లా ఉంటుందంటే చదువుకోవడం అంటే ఇష్టం ఉండదన్నమాట. ఏదో అక్షర జ్ఞానం కోసం జస్ట్ 10th డిగ్రీ గ్రాడ్యుయేషన్ అట్లా పూర్తి చేసి బ్రెయిన్ మీద ఏం స్ట్రెయిన్ తీసుకోకుండా చక్కగా ఏదన్నా షాప్ మెయింటైన్ చేద్దామని ఉంటుంది. వాళ్ళని తీసుకొని నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, లేదంటే నువ్వు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి అని చెప్పేసి లేనిపోని అన్ని పిల్లల మీద రుద్దేస్తుంటారు. అది తప్పని నేను చెప్తాను. పిల్లల టాలెంట్ ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. అది మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. అబ్జర్వ్ చేసి దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తే పిల్లల భవిష్యత్తును మంచిగా చూసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.